జనసేనలో ఇప్పుడు స్వరం కాస్త గరం గరంగా వినిపిస్తోంది. కూటమిలో ఉంటూనే కూటమి రాజకీయాలపై జనసేన నేతలు ఒక్కొక్కరుగా తమ మాట బయట పెడుతున్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు ఉన్న బలాన్ని బట్టి సీట్లు అడుగుతామని చెప్పినా మరుసటి రోజే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరింత హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీకి కాపు కాయటానికి జనసేన పుట్టలేదు, పవన్ కళ్యాణ్ సీఎం చేయాలన్న లక్ష్యంతోనే పార్టీ వచ్చింది అన్నట్లుగా మాట్లాడారు. దీంతో కూటమి లెక్కల్లో కొత్త చర్చ మొదలైంది. అంటే ఇంతకాలం కూటమి కోసం కలిసి నడిచిన జనసేన ఇప్పుడు తమ పొలిటికల్ షేర్, తమ లీడర్ సీఎం టార్గెట్ ను కూడా రిమైండర్ చేస్తుందా అన్నదే అసలు ప్రశ్న. మిత్రపక్షాలు ఎన్నికల సమయంలో తమ బలాన్ని చెప్పుకోవటం కామనే, కానీ ఎన్నికలు అయిపోయాక కూడా సీట్లు, ప్రాధాన్యం, భవిష్యత్ నాయకత్వం గురించి ఓపెన్ గా మాట్లాడితే పొలిటికల్ మీటర్ కాస్త పైకి వెళ్ళినట్టే. జనసేనలో ఒకరి తర్వాత ఒకరు రంగంలోకి దిగుతున్న తీరు ఇప్పుడు టీడీపీకి కూడా కొత్త సిగ్నల్స్ ఇస్తోంది. స్థానిక సంస్థల సీట్ల పంపకం దగ్గర నుంచి పవన్ సీఎం కావాలన్న డిమాండ్ వరకు అన్ని ఒకే లైన్లో వినిపిస్తున్నాయి. దీంతో జనసేన కేవలం కూటమిలో ఒక పార్ట్నర్గా కాకుండా సొంత బలం ఉన్న రాజకీయ శక్తిగా తన వాటా పెంచుకోవాలని చూస్తోందా అనే చర్చ మొదలైంది. అయితే ఇలాంటి మాటలు కూటమిలో చిన్నపాటి అలజడి రేపటం ఖాయం. ఎందుకంటే రాజకీయాల్లో మనం కలిసి ఉన్నామనడం ఒకటైతే, మా బలం ఇంత, మా టార్గెట్ ఇది అని బహిరంగంగా చెప్పడం ఇంకోటి. ఇప్పుడు అందరి చూపు జనసేనని పవన్ కళ్యాణ్ వైపే ఉంది. నేతలు వరుసగా మాట్లాడుతున్నా పవన్ మాత్రం పెద్దగా రియాక్ట్ కాకపోవటం ఆసక్తిని పెంచుతోంది. ప్రతి నేత మాటను పార్టీ లైన్గా చూడాల్సిన అవసరం లేదు. కానీ ఒకే తరహా భావజాలంతో పలువురు నేతలు మాట్లాడుతూ ఉంటే ఇది కేవలం వ్యక్తిగత స్వరమా లేక లోపల ఏదైనా డిస్కషన్ నడుస్తోందా అన్న అనుమానం రావడం సహజం. అయితే నానాజీ తర్వాత క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వైసీపీ వక్రీకరించి ప్రచారం చేస్తుందని, మాటలను ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనకు వ్యతిరేకంగానే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి కట్టాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అంటే మొదట పవన్ సీఎం స్వరం, తర్వాత కూటమి ఫుల్ స్ట్రాంగ్ క్లారిటీ. మరి ఇది జనసేన స్ట్రాటజీనా, నేతల ఓవర్ యాక్షనా, లేక కూటమిలో సీట్ బేరసారాల సౌండ్నా? ఇదే ఇప్పుడు పొలిటికల్ టాక్.